అల్హమ్దులిల్లా, నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఒక గొప్ప అవకాశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. రంజాన్లో 30 రోజుల్లో 30 ఇస్లామిక్ అంశాలు మరియు 30 ఇస్లామిక్ షార్ట్స్ అద్భుతంగా మీ ముందుకు రాబోతున్నాయి. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాదు, ఇది ఖురాన్ అవతరించిన నెల. అల్లాహ్ తఆలా చెబుతున్నాడు ఖురాన్లోని సూరా అల్ బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 185లో, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ అది మార్గదర్శకం. అందులో సన్మార్గం చూపే మరియు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తుడైన వాడు లేక ప్రయాణంలో ఉన్నటువంటి వాడు ఆ ఉపవాసాలను వేరే దినాల్లో పూర్తి చేయాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవడు ఈమాన్ మరియు ప్రతిఫల ఆశతో రంజాన్ ఉపవాసాలు ఉంటాడో అతని గత పాపాలు క్షమించబడతాయి. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 38, సహీ ముస్లిం హదీస్ నంబర్ 760. మరొక హదీస్లో ప్రవక్త వారు చెప్పారు, ఎవడు రంజాన్లో ఈమాన్తో మరియు సవాబ్ ఆశతో రాత్రి ప్రార్థనలు తరావీ నిలబడి చేస్తాడో అతని గత పాపాలు క్షమించబడతాయి. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2009. ఈ మహత్తరమైనటువంటి నెలను సద్వినియోగం చేసుకోవడానికి బ్రదర్ సిరాజ్ యూట్యూబ్ ఛానల్, పీస్ మెసేజ్ ఫౌండేషన్ PMF యూట్యూబ్ ఛానల్, అలాగే తెలుగు ఇస్లామిక్ టీవీ ఛానల్లో ప్రతిరోజు ఒక కొత్త పూర్తి ఇస్లామిక్ వీడియో మరియు ఒక కొత్త ఇస్లామిక్ షార్ట్ మెసేజ్ అప్లోడ్ అవుతుంది. మొత్తం 30 రోజులు 30 ఇస్లామిక్ అంశాలు మరియు 30 ఇస్లామిక్ షార్ట్స్. ఉపవాసాల ఫజీలత్, తరావీ నమాజ్, జకా సదకా, లైలతుల్ ఖద్ర్, తౌబా మరియు ఇఖ్లాస్, ఖురాన్ తిలావత్, హదీస్ మార్గదర్శకత్వం అన్ని సహీ మరియు అథెంటిక్ రిఫరెన్సులతో ఖురాన్ మరియు సహీ హదీస్ ఆధారంగా స్పష్టంగా మరియు సులభమైన తెలుగులో అందించబడతాయి. అల్లాహ్ తఆలా చెబుతున్నాడు, మీరు కృతజ్ఞత చూపితే నేను మీకు మరింత ఇస్తాను. సూరా ఇబ్రాహీం సూరా 14 ఆయత్ నంబర్ 7. ఈ రంజాన్ మాసంలో జ్ఞానం పొందడం, ఆచరించడం, ఇతరులకు పంచడం ఇది గొప్ప సదఖాయే జారియా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీలో ఉత్తములు ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పిన వారు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 5027. కాబట్టి మీరు ఇంకా ఈ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో షేర్ చేయండి. ఒక వీడియో మీరు షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరు ఉపవాసం సరిగా ఆచరించవచ్చు, నమాజ్ స్థిరంగా చేయవచ్చు, జకా సరిగా ఇవ్వవచ్చు, లేదా నిజమైన తౌబా చేయవచ్చు. ఆ సవాబ్ మీకు కూడా చేరుతుంది ఇన్షా అల్లాహ్. ఈ రంజాన్ను ఖాళీగా గడపకండి, జ్ఞానం పొందండి, ఆచరించండి, పంచండి, మీ ఈమాను బలపరుచుకోండి. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, ఎవడు సన్మార్గం మంచి పని వైపు పిలుస్తాడో అతనికి దాన్ని ఆచరించిన వారి పుణ్యాలంతే పుణ్యం లభిస్తుంది, వారి పుణ్యంలో ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1893. కాబట్టి మీరు ఇతరులకు వీడియో షేర్ చేసినా మీరు కూడా తగినంత ప్రతిఫలం లభిస్తుంది. అల్లాహ్ ఈ ప్రయత్నాన్ని కబూల్ చేసి మనందరికీ రంజాన్లో మగ్ఫిరత్ మరియు జన్నత్ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే సోదరులారా, సోదరిమణులారా, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరికీ నేను వినమ్రంగా ఒక మనవి చేస్తున్నాను. మీరు మీ జకాత్, మీ సదఖాత్ మరియు మీ ఆర్థిక సహాయాన్ని విరాళంగా పీస్ మెసేజ్ ఫౌండేషన్ PMFకు అందించి మేము చేస్తున్న దావా మరియు ధర్మ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వండి. ఇస్లాంపై ఉన్న అపోహలను తొలగించి దైవ సందేశాన్ని మానవాళికి చేరవేయడం ప్రతి ముస్లింకు ఉన్నటువంటి ఒక ఉమ్మడి బాధ్యత. ఈ పనిలో మేము అహర్నిశలు కృషి చేస్తున్నాము. మేము సంవత్సరంలో కేవలం ఈ రంజాన్ మాసంలో మాత్రమే మీ ముందుకు ఆర్థిక సహాయం కోసం వస్తాము. మిగతా రోజుల్లో ఎప్పుడూ అడగము. చాలామంది అనుకుంటారు, ఇది ఒక పెద్ద సంస్థ కదా, మా సహాయం అవసరమా? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, సంస్థ ఎంత పెద్దదైతే ఖర్చులు కూడా అంతే పెద్దవి. ఆఫీస్ రెంట్ ఉంటుంది, ఫుల్ టైం ఉద్యోగులు, రీసెర్చ్ విభాగం, మీడియా మరియు ఇతర నిర్వహణ ఖర్చులు ఉంటాయి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ధర్మ మార్గంలోనే వినియోగించబడుతుంది ఇన్షా అల్లాహ్. ఎవరికైతే ఆర్థికంగా సహాయం చేయలేని పరిస్థితి ఉందో వారు ఈ వీడియోను సహాయం చేయగల స్తోమత ఉన్న వారికి షేర్ చేయండి. మంచి పనికి కారణమైతే ఆ పుణ్యంలో మీకు భాగం ఉంటుంది ఇన్షా అల్లాహ్. అది కూడా సాధ్యం కాకపోతే కనీసం మా కోసం దువాలు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ మీ సహాయాన్ని కబూల్ చేసి మీ సంపదలో బరకత్ ఇవ్వుగాక, ఆమీన్ యా రబ్బుల్. యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షా అల్లాహ్ దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.